ఈనాడులో మీ ప్రవేశం ఎప్పుడు జరిగింది? ఈనాడు ప్రవేశానికి సంబంధించి ఆనాటి సంఘటనని మాకు తెలియపరుస్తారా? నేను 1986లో ఈనాడులో ప్రవేశించానండి. అప్పుడు నేను డిగ్రీ అప్పుడే పూర్తి చేసుకున్నాను. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. ఆహ్, నేను పల్లెటూరు నుంచి చదువు కోసం గుంటూరు వచ్చాను. అప్పుడు హాస్టల్‌లో ఉంటూ తర్వాత బయట గదుల్లో ఉంటూ భోజనం బయట చేసేవాళ్ళం. అప్పుడేంటంటే హాస్టల్‌లో మెస్‌ల్లో వెళ్ళినప్పుడు వెయిటింగ్ అప్పుడు బయట పేపర్‌లో పెట్టేవారు. ఆ పేపర్‌లు చదవటం అలవాటైంది. ప్రారంభంలో ఒక అలవాటుగా మొదలైంది. అది చివరకు వ్యసనంగా మారిపోయిందండి. సో, నేను డిగ్రీ చివరి సంవత్సరం వచ్చే వరకు ఒక 6, 7 గంటలు పత్రికలు చదవటం అలవాటవ్వటం. చాలా పుస్తకాలు చదవటం, మ్యాగజైన్స్ చదవటం. ఈ కారణంగా జర్నలిజం పట్ల తెలియకుండా ఒక అభిరుచి ఏర్పడింది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకరోజు మెస్‌లో భోంచేస్తుంటే 1985 సెప్టెంబర్‌లో వాంటెడ్ ట్రైనీ జర్నలిస్ట్ అని ఈనాడు వారి ప్రకటన పడింది. ఆ ప్రకటన చూసి నేను దరఖాస్తు చేశాను. అంతే. పరీక్ష రాయటం, ప్రవేశం లభించటం, చేరటం, శిక్షణ పొందటం అంత వేగంగా జరిగిపోయింది. నాకు జర్నలిజంలోకి ఎట్లా రావాలని అంత ప్రత్యేకంగా తెలీదు. కానీ నా అభిరుచి నన్ను నడిపించి ఈనాడులోకి తీసుకొచ్చింది. అంటే మీరు జర్నలిజం వైపు అడుగు వేయటానికి ప్రాథమిక కారణం మీరు నిరంతరంగా చదవటమేనా? ప్రధానంగా చదవటం అండి. ఆ పుస్తకాలు, మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్ చదవటం ఒక కారణమైతే 1980 నుంచి 85 వరకు జరిగినటువంటి పరిణామాలు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆవిర్భావం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేయటం, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని రీఇన్స్టేట్ చేయటం, ఈ కారణాలన్నిటి వల్ల ఒక క్యూరియాసిటీ ఏర్పడింది రాజకీయ పరిణామాల పట్ల. ఈ 2 కారణాల వల్ల నేను జర్నలిజం పట్ల ఆకర్షితున్నయ్యానండి. రామోజీరావు గారి పర్యవేక్షణలో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారండి? నేను 86లో చేరానని చెప్పాను కదండి. 1989లో మినీలు అంటే జిల్లా పత్రికలు ప్రారంభమైనాయి. జిల్లా పత్రికలు ప్రారంభించినప్పుడు అప్పుడు నేను జనరల్ డెస్క్లో పనిచేసేవాడిని. జిల్లా పత్రిక అంటే హైదరాబాద్ సిటీ డెస్క్ మమ్మల్ని మార్చారండి. ఎందుకంటే మినీ ఎడిషన్ బాగా తీసుకురావాలి. అప్పటి వరకు హైదరాబాద్ మినీకి 1 పేజీ వచ్చేదండి. మేము దాన్ని 12 పేజీలు పత్రిక చేసాం. 12 పేజీలు పత్రిక చేసినప్పుడు మనుషులు చాలామంది కావాల్సి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నా వయసు ఎంతండి? 3 ఏళ్ళు. మా అనుభవం 3 ఏళ్ళు. అప్పుడు మినీ పెట్టినప్పుడు దాంట్లోకి వెళ్ళాము. మినీలు ప్రారంభించినప్పుడు అది రామోజీరావు గారు చేసినటువంటి అతిపెద్ద సాహసాల్లో ఒకటి జిల్లా పత్రికలు పెట్టడం అండి. ఎకనామిక్స్ అది చాలా కష్టమైంది అది. అప్పుడు ఆ రోజుల్లో 89లో అప్పుడు వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించేవాళ్ళు. రామోజీరావు గారు ఇంకా అన్ని చోట్లకి వెళ్ళేవారండి. ప్రతి 3 నెలలకు ఒకసారి త్రైమాసిక సమావేశాలు నిర్వహించడానికి ప్రతి ఊరు, ప్రతి యూనిట్కి వెళ్ళేవారు. ఈ 89లో ఈ పత్రిక జిల్లా పత్రికలు ప్రారంభమైనప్పుడు వారం వారం సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు నేరుగా ఆయనతో సమావేశం కావటం, సమీక్షా సమావేశాల్లో పాల్గొనడం ద్వారా ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలకు వెళ్ళారు. ఆ విధంగా గత 35 సంవత్సరాలుగా ఆయనతో అతి సన్నిహితంగా చూస్తూ, నేర్చుకుంటూ, ఆయన్ని పరిశీలిస్తూ, ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ ఎదిగామండి. మీరు ఈనాడులో నిర్వహించిన బాధ్యతలు తెలియజేస్తారు? నేను మామూలుగా ట్రైనీ సబ్ ఎడిటర్గా చేరానండి. అప్పుడు జర్నలిజం స్కూల్ అనేవారు కాదు. మాకు సంస్థలోనే ప్రవేశం పొందిన తర్వాత మాకు శిక్షణ ఇచ్చారు. చాలా పెద్దవాళ్ళండి. చాలా పెద్దవాళ్ళు. కొండవీటి వెంకటకవి గారు, తర్వాత రామచంద్రరావు గారు, దిగ్గజాలు వరదాచారి, జిఎస్ వరదాచారి గారు, చాలామంది గొప్పవాళ్ళు వచ్చారు. కొన్నిసార్లు బోధరాజు రాధాకృష్ణ గారు కొన్ని అతిథి ఉపన్యాసాలు ఇచ్చారు. అట్లా చాలా పెద్దవాళ్ళు వచ్చారు. అట్లా మా సీనియర్స్ వచ్చారు. వారందరూ కూడా మాకు అన్నీ నేర్పారు. అంటే స్వర్ణయుగంలో మీరు ఓనమాలు నేర్చుకున్నారు? ఖచ్చితంగా అండి. జర్నలిజం స్కూల్కి సంబంధించినంత వరకు ఆ ప్రమాణాలు ఇప్పుడు కూడా పాటిస్తున్నాం అండి. ఇంకా మేము దాన్ని ఆధునికం చేసి సాంకేతిక నైపుణ్యాలు అంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఒక ప్రొఫెషనల్గా ఉండాలి అనే దాంతో అన్ని రకాలు కృషి చేస్తూ ఉన్నాం. ఈనాడు జర్నలిజం స్కూల్ ఒక ప్రయోగశాల అని చెప్పొచ్చు? ఖచ్చితంగా ప్రయోగశాల అండి. జర్నలిజం స్కూలు మేము దీనికి కూడా ఆలోచనలు రామోజీరావు గారివేనండి. ఇప్పుడు వాళ్ళకి సమాజానికి పనికొచ్చే అంశాలు కాకుండా వాళ్ళకి అకాడమిక్గా ఉంటుంది అనేది ఆయన భావన. పిల్లల్లో ఒక గొప్ప కుతూహలం ఉంటుందండి. ఈ చదువు ఆ కుతూహలాన్ని ప్రేరేపించకుండా ఉంటుంది. వివేకానంద ఒక మాట చెప్తానండి,
ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ రియలైజేషన్ ఆఫ్ అవర్ ఇన్నర్ పొటెన్షియాలిటీ. చదువు అంటే పట్టాలు కాదు, చదువు అంటే మార్కులు కాదు, చదువు అంటే మనలో నిబిడీకృతమైనటువంటి అనేక శక్తుల్ని బయటికి తీసుకురావడమే చదువు. మనం శక్తిమంతులు అని మనం తెలుసుకోవడమే చదువు అండి. మనకు ఆత్మవిశ్వాసం కలిగించేదే చదువు, మనకు ఆత్మగౌరవం కల్పించేదే చదువు. అట్లాంటి చదువు కావాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష అండి. ఆయన ఆలోచనలు మేము స్కూల్లో అవి చాలా వరకు పాటిస్తున్నామండి. జర్నలిజం స్కూళ్ళు మేము కేవలం ఉపన్యాసాలకి లేకపోతే ఒక క్లాస్ రూమ్కి కాదండి, మాది శాండ్విచ్ ప్రోగ్రామ్ అంటాం. 12 నెలలు స్కూల్లో ఉంటే 6 నెలలే మా తరగతి గదిలో ఉంటారు, 6 నెలలు బయట ఉంటారు. ఈ 6 నెలలు మొదటి 6 నెలలు రెండో 6 నెలలు కాదండి, ఫస్ట్ 3 నెలలు మేము ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఆ తర్వాత 15 రోజుల పాటు మేము గ్రౌండ్కి పంపిస్తాం. అంటే ఎక్కడ మారుమూల ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తామండి. ఉదాహరణకి శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని అనంతపురం పంపిస్తాం, అనంతపురం ఉన్నటువంటి ఒక విద్యార్థిని ఆదిలాబాద్ పంపిస్తాం, ఆదిలాబాద్లో ఉన్నటువంటి విద్యార్థిని చిత్తూరు పంపిస్తాం, చిత్తూరులో ఉన్నటువంటి విద్యార్థిని వరంగల్ రప్పిస్తామండి. అక్కడ 15 రోజులు ఉంచుతాం. వాళ్ళకి చాలా అబ్బురంగా ఉంటుంది, ముందు భయం వేస్తుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అన్ని రకాల భావాలు మేళవించి ఉంటాయి. వాళ్ళకి అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుందండి. మేమేమి సహాయం కూడా చేయమండి, అక్కడికి ఎట్లా వెళ్ళాలి వాళ్ళంతా వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మోడ్ అక్కడ ఉండడం అదంతా. మేమేంటంటే ఒక న్యూస్ కాంట్రిబ్యూటర్ని ఐడెంటిఫై చేస్తాము, ఆ కాంట్రిబ్యూటర్కి అటాచ్ చేస్తాం, వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. సో అవసరమైనటువంటి వనరులు మేము కల్పిస్తాము, వాళ్ళంతా వాళ్ళు ఒక అన్వేషణ చేసుకుంటూ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళిపోతారండి. సో వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉండాలి. 2 వారాలు అక్కడే ఉంటారండి, పరిపూర్తిగా అక్కడే ఉండి మళ్ళీ తిరిగి స్కూల్కి వస్తారండి. ఎక్సైట్మెంట్తో వస్తారు. మళ్ళీ ఇక్కడ ఒక 1 నెల రోజులు ఉంటారు, మళ్ళీ స్టాఫ్ రిపోర్ట్ ట్రైనింగ్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ డెస్క్కి వెళ్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ శాండ్విచ్ ప్రోగ్రామ్. శిక్షణ అభ్యాసం అలా జరుగుతుందండి. మీరు